నెక్స్ట్ 24 అవర్స్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. అది మేబీ మార్కెట్స్ని ట్రిగ్గర్ చేయడానికి చాలా హై ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. అంతేకాదు వితిన్ 48 అవర్స్ టు 72 అవర్స్లో అయితే మాత్రం వార్ మోస్ట్లీ ఎండ్ అయిపోతుందని, కంప్లీట్గా ఒక ఎండ్కి అయితే మాత్రం వస్తుంది. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కూడా పూర్తి అయిపోతుందని ట్రంప్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో డ్రాప్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్ పెరుగుతున్నాయి. ఈ రీజన్స్ వల్ల ఈరోజు మార్కెట్స్ పెరిగినాయని అడగచ్చు. కాదండి, ఓన్లీ వన్ రీజన్. ఆర్బీఐ ఒక బిగ్ డెసిషన్కి వచ్చింది. దానివల్ల బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం ఇచ్చినాయి. దానివల్ల ఇది ఎంటైర్ మార్కెట్స్కి పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. నా ఇక్కడి నుంచి మార్కెట్స్ని ఎలా చూడాలి? మరి బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే మూవ్ అయిందని చెప్తున్నావు కదా. నిఫ్టీ 50కి ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేస్తే నిఫ్టీ 50లో అంత స్ట్రాంగ్ మూమెంటం రాదు కదా. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి ఫర్దర్గా మార్కెట్స్ ఎలా మూవ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి? సేమ్ టైం వచ్చేసరికి మార్కెట్స్ టెక్నికల్గా మనం ఎలా చూడాలి? ఇక్కడి నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ని ఎలా చూడాలి? బిట్ కాయిన్ని ఎలా చూడాలి? కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. క్లారిటీగా స్టాక్స్ గురించి మనం మాట్లాడాల్సింది కూడా ఉంది. ఈ పాయింట్స్ అన్ని కూడా కనెక్ట్ చేసి నేను మీకు వీడియో రూపంలో మీ ముందు చేసి పెడతాను. బట్ కాకపోతే మీ అందరు నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.52% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.54% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం. హవెవర్ బ్యాంక్ నిఫ్టీ 2% అప్ సైడ్ మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ 1.4% హైయర్ సైడ్ మూవ్ అవడం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 1.3%, స్మాల్ క్యాప్ 1.7% హైయర్ సైడ్ అయితే మూవ్ అయింది. ఇండియా విక్స్ అయితే మాత్రం 8.5% లోవర్ సైడ్ వస్తూ 15.57 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఇండైసెస్ అన్నీ కూడా గ్రీన్లోనే క్లోజ్ అయినాయి. టెక్నికల్గా ఎప్పుడు కూడా మనం ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం కదా, బికాజ్ న్యూస్తో నాకు సంబంధం లేదు, గ్లోబల్ మార్కెట్స్తో సంబంధం లేదు, ఇండియన్ రూపీ యూఎస్డీ ఐఎన్ఆర్తో అంటే ఇండియన్ రూపీ ఎప్రిషియేట్ అవుతుందా డిప్రిషియేట్ అవుతుందా నాకు సంబంధం లేదు ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అందుకోసం ఫస్ట్ ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసరికి రెస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, నిఫ్టీ ఎంతలో క్లోజ్ అయింది? 0.5%. 0.5% అంటే యూజువల్గా న్యూట్రల్. ఓకే, సో అంటే ఫ్లాట్లో కొంచెం మూవ్ అవడానికి ట్రై చేసిందని అర్థం. సో 0.5% అలా మూవ్ అయినప్పుడు ఎప్పుడు వెయిటేజ్ స్టాక్స్ని చూడండి. నేను క్లారిటీగా చెప్తున్నాను వినండి. ఫ్లాట్లో క్లోజ్ అవుతునేటప్పుడు అనిపిస్తునేటప్పుడు ఎప్పుడైనా కానీ వెయిటేజ్ స్టాక్స్ని చూడండి. వెయిటేజ్ స్టాక్స్లోని కొన్ని వెయిటేజ్ స్టాక్స్ మాత్రమే డ్రాగ్ చేసినాయి అనుకోండి. లెట్స్ సే ఎగ్జాంపుల్, అన్ని స్టాక్స్ పాజిటివ్గా వెళ్ళాయి, ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంకే ఫాలో అయింది అనుకోండి, మ్యాక్సిమం నెక్స్ట్ డే కూడా నిఫ్టీ పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఒక్క స్టాక్ ఎక్కువసేపు అంటే ఎక్కువ డేస్ డ్రాగ్ చేయలేదన్నమాట. సో అందువల్ల మోస్ట్లీ నిఫ్టీ ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని దాని అర్థం. ఇప్పుడు రైట్ నౌ మీరు క్లియర్గా అలాంటి కైండ్ ఆఫ్ వెయిటేజ్ అనాలిసిస్ చూస్తే నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూట్రల్గా క్లోజ్ అయింది. పాజిటివ్గా వెళ్ళలేదు, నెగిటివ్గా వెళ్ళలేదు, న్యూట్రల్గా క్లోజ్ అయింది. సెపరేట్గా నేను బ్యాంకింగ్ స్టాక్స్ గురించి ఒక న్యూస్ చెప్తాను. అంటే తమ్నైల్లో కూడా అదే ఇచ్చాను, బ్యాంకింగ్ స్టాక్స్కి భారీ శుభవార్త అని. సో దాని గురించి నేను మీకు చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని 2% పైన రియాక్ట్ అయినాయి, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూట్రల్గా రియాక్ట్ అయింది. చెప్తాను, క్లారిటీ ఇస్తాను తర్వాత. ఓకే, నా దాని ప్రకారంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని హైయర్ సైడ్ మూవ్ అవడం, నిఫ్టీకి ఒక పక్క బూస్టప్ అయింది. రిలయన్స్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. బజాజ్ ట్విన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఐటీ స్టాక్స్ అన్నీ కూడా న్యూట్రల్గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ ఇచ్చిన మొమెంటంలోనే ఈరోజు ఐటీ స్టాక్ సపోర్ట్ చేయకపోవడం వల్లనే నిఫ్టీలో పెద్దగా మూవ్ అనేది ఇవ్వలేకపోయింది అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వన్ ఎందుకు అది అంటున్నానంటే బికాజ్ నెక్స్ట్ వెయిటేజ్ స్టాక్ చూడండి. భారతీ ఎయిర్టెల్ 0.8% డిక్లైన్ అయింది. ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా హైయర్ సైడే మూమెంటం ఇచ్చినాయి. మీరు ఇక్కడ చూస్తే కేవలం ఐటీ స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ రియాక్ట్ అవ్వకపోవడం వల్ల నిఫ్టీ 50లో పాజిటివ్ మూమెంటం ఇవ్వకుండా న్యూట్రల్ అయిపోయింది. బ్యాంకింగ్ సెక్టార్ చూడండి, 2%, 1.4% రెండు కూడా రియాక్ట్ అయినాయి, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. సో అంటే ఒక సెక్టార్లో ఉన్న స్టాక్స్ మాత్రమే పెద్దగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్నమాట. సో ఆ సెక్టార్లో ఉన్న స్టాక్స్ కమింగ్ డేస్లో పెర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం మేబీ నిఫ్టీ 50లో మొమెంటం అనేది చూడొచ్చు. ఈరోజు టీసీఎస్ ఏజిఎం అయింది. టీసీఎస్ ఏజిఎంలో కూడా టీసీఎస్ రిలేటెడ్గా మేనేజ్మెంట్ అయితే మాత్రం పాజిటివ్ కామెంట్సే చేసింది. ఏని ఐటీకి కంపేర్ చేసి అందరూ ఐటీ సెక్టర్ నెగిటివ్గా అనుకుంటున్నారు, కానీ ఏ అనేది ఒక ఆపర్చునిటీ అని పాజిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఐటీ స్టాక్స్లో పెద్ద బూస్టప్ అయితే మాత్రం రాలేదు. బికాజ్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న టెక్ రిలేటెడ్ స్టాక్స్లో కరెక్షన్ రావడమే మరి ఇండియన్ ఐటీ స్టాక్స్కి ఎక్కడ కూడా పాజిటివ్ సైడ్ వెళ్తుందనే హోప్ కూడా క్రియేట్ అవ్వట్లేదని నేనైతే అనుకుంటున్నాను. నా ఇప్పుడు మార్కెట్ పరంగా వచ్చేస్తే మాత్రం వెయిటేజ్ స్టాక్స్లో ఐటీ స్టాక్స్ మాత్రమే కాబట్టి నిఫ్టీ 50లో ఏదైతే పాజిటివ్గా మూవ్ అవడానికి ట్రై చేస్తుందో అది కొంతవరకు పాజిటివ్ అటెంప్ట్ చేసిందని మనం బిలీవ్ చేయొచ్చు. ఓకే, సెకండ్ వన్,
ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా 1.3-1.7% అని అంటే మార్కెట్స్ ట్రైంగ్ టు మూవ్ అప్ సైడ్. ఓకే, అని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటున్నారంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లేదా మార్కెట్ ఎప్పుడైనా పాజిటివ్ సైడ్ వెళ్ళాలనిపిస్తున్నప్పుడు మీకు మెయిన్ ఇండస్ట్రీస్తో పాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ సపోర్ట్ చేస్తున్నాయని అనుకోండి, మోస్ట్లీ ఆ పాజిటివ్ మూమెంటం సస్టైన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని అర్థం. థర్డ్ పాయింట్ ఇండియా విక్స్ ఏమో 8.5% డ్రాప్ అయింది. విక్స్ 8.5% డ్రాప్ అయి 15.5కి వచ్చేసింది, విచ్ ఈజ్ అన్ వెరీ గుడ్ పాజిటివ్ పాయింట్ ఇది. బట్ కాకపోతే విక్స్ 15 బిలోకి వస్తే ఇంకా పాజిటివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. కరెంట్లీ 15.57 కాబట్టి జస్ట్ వెయిట్ చేసి చూద్దాం. నా టెక్నికల్గా మాట్లాడదాం. ఈరోజు మార్కెట్ పాజిటివ్గా మూమెంటం ఇవ్వడానికి ట్రై చేసిందని నేను మాట్లాడట్లేదు. నిన్న పోస్ట్ మార్కెట్ కావాలంటే ఓపెన్ చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేయడానికి రెడీగా ఉంటారు, దానికే పని పట్టుకొని ఉంటారు. నేను క్లారిటీగా చెప్తాను చూడండి. నేను ఒక పాయింట్ మాట్లాడాను, మీకు గుర్తుందో లేదో. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, రైట్? 23,170. నిఫ్టీ ఏం చేసింది? ఫస్ట్ టైం డ్రాప్ అయింది. సో ఒక గుడ్ సపోర్ట్ లెవెల్ని పింగ్ చేసింది, అంటే టచ్ చేసింది. అక్కడి నుంచి నిఫ్టీ కొంచెం పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది అండ్ అగైన్ డిక్లైన్ అయింది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతూ మళ్ళీ డ్రాప్ అయింది. డ్రాప్ అయినప్పుడు చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ పుల్ బ్యాక్ ప్యాటర్న్తో బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ బ్రేక్ చేసే క్యాండిల్ చూడండి, ఇన్వర్టెడ్ హ్యాండిల్ అనమాట, ఇన్వర్టెడ్ హ్యామర్ అనమాట. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్తో ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మనం కన్సిడర్ చేయలేం. సో కన్సిడర్ ద వే ఈ క్యాండిల్ చూడండి, ఈ బీరిష్ క్యాండిల్స్ని ఇక్కడ వచ్చే డౌన్ సైడ్ క్యాండిల్తో కంపేర్ చేస్తే ఎలా ఉందండి? సో లిటిల్ బిట్ ఓకే, తక్కువ కన్విక్షన్ లెవెల్స్ మనకు ఫామ్ అవుతున్నాయా లేదా? ఇప్పుడు రైట్ నౌ నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్, నిన్న పోస్ట్ మార్కెట్లో కూడా నేను ఇదే చెప్పిన, నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ కానీ బీరిష్ షేడ్ ఫామ్ చేస్తే మార్కెట్ బీరిష్ షేడ్ వెళ్తుంది. లేకున్నా మార్కెట్ దీని అబోవ్కి వెళ్ళిపోతే మాత్రం వాలటైల్ మూమెంటమే కంటిన్యూ అవుతుంది. బుల్లిష్ షేడ్ అయితే మాత్రం 23,800 బ్రేక్ అయితేనే బుల్లిష్ పొజిషనల్గా. బట్ కాకపోతే ఫాల్ రావాలంటే ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది కదా అని ఫాల్ రాదు. ఫాల్ అయ్యే క్యాండిల్ సైజ్ ప్రాపర్గా లేదు కాబట్టి రేపు కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ ఫామ్ అయితే మోస్ట్లీ రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది అని అర్థం. రీసెంట్ డేస్లో వచ్చిన ఫాల్ రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది అని అర్థం. బట్ అట్లా రాలేదు. ఇక్కడ మీరు చూస్తే ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇక్కడ రికవరీ చేయడానికి ట్రై చేసింది అంతే. సో మేబీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నిఫ్టీ స్లోగా 23,800కి రికవరీ చేయడానికి ట్రై చేస్తుందని నేను అనుకుంటున్నా. అంటిల్ అండ్ అన్లెస్ 23,170 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు. డౌన్ సైడ్ 23,170 లెవెల్ బ్రేక్ డౌన్ అయితే మేబీ డిక్లైన్ రావచ్చు. లేకపోతే మాత్రం దీని అబౌవ్ ఉన్నంత వరకు దీన్ని రీటెస్ట్ చేయడానికైనా వెళ్తుంది, లేకపోతే ఇక్కడ కన్సల్టేషన్లోనే ఉంటుంది. ఎప్పుడైతే 23,800 బ్రేక్ అవుతుందో అప్పుడు ఫర్దర్గా పాజిటివ్ మూమెంటం మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది నిఫ్టీ 50 సైడ్ నుంచి అయితే మాత్రం మనం మాట్లాడుకుంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఓకేనా, నాకు మీకు టెక్నికల్గా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదే టెక్నికల్గా మార్కెట్స్ కొంచెం పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ఆర్బీఐ ఇచ్చిన బ్యాంకింగ్స్ రిలేటెడ్గా ఉన్న పాజిటివ్ పాయింటే కాదండి, ఇంకోటి ఏంటి అని అంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంతవరకు బూస్టప్ అయింది. ఎందుకంటానంటే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే డౌజోన్స్ కానీ నాస్డాక్ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ మెజారిటీ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయో ఇవి కూడా ఒక పక్క మన ఇండియన్ మార్కెట్స్కి బూస్టప్ అయినాయి. ఇండియన్ రూపీ 95.179కి వచ్చింది. ఫ్యూ డేస్ బ్యాక్ అంటే 2 days బ్యాక్ వచ్చేసరికి 2 to 3 days బ్యాక్ 96కి ఒక స్టేజ్లో టచ్ చేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు 95.179 అంటే పర్వాలేదు, కొంచెం బ్రీత్ తీసుకోవచ్చు. తర్వాత కమోడిటీస్లోకి వెళ్ళి క్రూడ్ ప్రైస్ చూస్తే 92.76 1.58% డ్రాప్ అయింది. క్రూడ్ ఆయిల్ WTI 2% డిక్లైన్ అయింది. క్రూడ్ ప్రైజెస్ రెండు కూడా డిక్లైన్ అవడానికి ట్రై చేస్తున్నది ఏదైతే ఉందో ఇది కొంతవరకు మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ని పెంచుతుంది. వార్ రిలేటెడ్గా పెద్దగా ఎస్కలేషన్స్ రైజ్ అవ్వట్లేదని, క్రూడ్ న్యూట్రల్గా నెగిటివ్గా మూవ్ అవ్వడం, న్యూట్రల్గా ఉంటూ నెగిటివ్గా మూవ్ అవ్వడం, గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా వెళ్ళడం ఇంకొంచెం మన మార్కెట్స్కి అయితే మాత్రం హెల్ప్ అయింది. ఇందువల్ల ఈరోజు మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా మూవ్ అవడానికి అయితే చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ వార్ పరంగా చూసుకుంటే ఎస్కలేషన్స్ రైజ్ అవుతున్నట్టు అయితే మాత్రం నాకు కనిపించలేదు. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఇరాన్ వాళ్ళు ట్రంప్ చెప్పిన మాటలకి అయితే మాత్రం యాక్సెప్ట్ చేస్తూ ఈ కంప్లీట్గా అటాక్స్ని అయితే స్టాప్ చేశారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు కూడా స్టాప్ చేశారు. కానీ ఇద్దరి మధ్య కూడా రిటైలేషన్ వార్నింగ్ అయితే మాత్రం వచ్చింది. రిటైలేషన్ వార్నింగ్ అంటే పొరపాటున కానీ ఈ నెగోషియేషన్స్ జరుగుతున్నప్పుడు సీజ్ ఫైర్ అనుకోని మనం స్టాప్ చేసుకునే అటాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దాటి కానీ మీరు మా మీద అటాక్ చేస్తే మేము మీ మీద అటాక్ చేస్తాం, మీరు కానీ అటాక్ చేసినా కానీ మేము కూడా అటాక్ చేస్తామని ఇజ్రాయెల్ ఇరాన్ ఇద్దరు కూడా వార్నింగ్స్ అయితే మాత్రం ఇచ్చుకున్నారు. ఓకే, బాగానే ఉంది. రైట్ నౌ నేను నార్మల్గా చెక్ చేసినప్పుడు ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అప్డేట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇంకొక 2 to 3 daysలో అంటే 48 to 72 hours మోస్ట్లీ మొత్తం విక్టరీని అంటే విజయాన్ని నేను అనౌన్స్ చేస్తాను,
మొత్తం విజయం మేము సాధించినట్టే. ఇరాన్ కూడా నెగోషియేషన్స్ చేసుకోవాలనే ఉంది, ఇరాన్ కూడా యుద్ధం ఆపాలనే ఉంది. మోస్ట్లీ దీనికి ఒక ఎండ్ కార్డ్ని అయితే మాత్రం నేను పెడతానని చెప్పి ఒక పక్క ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్ చేశారు. ఇది ఆన్ ద అదర్ సైడ్ ఇది కూడా ఒక పక్క మనం పాజిటివ్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. వీటి వల్లనే గ్లోబల్ మార్కెట్స్ కొంచెం వరకు బూస్టప్ అవుతున్నాయి. ఐటీ కంపెనీస్ ఈరోజు పాజిటివ్ సైడ్ వెళ్తాయి అనుకున్నా, బట్ రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే $1,00,000 H-1B వీసా ఫీ ఏమైతే పెట్టారో యూఎస్ సుప్రీంకోర్టు అయితే మాత్రం దీన్ని రిజెక్ట్ చేసింది. అది లీగల్గా అయితే మాత్రం అంత ఫీ ఛార్జ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఇది మెజారిటీ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్కి, ఐటీ కంపెనీస్కి పాజిటివ్నే. బట్ ఎందుకో ఈరోజు ఐటీ కంపెనీస్ రియాక్ట్ అవ్వలేదు. బ్యాంకింగ్స్ రిలేటెడ్గా ఆర్బీఐ ఇచ్చిన పాజిటివ్ స్టేట్మెంట్స్ ఆర్బీఐ బ్యాంక్స్కి కొంచెం రెస్ట్రిక్షన్స్ అన్ని ఈజ్ చేయబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ హయ్యర్ సైడ్ మూవ్ అయ్యాయని నేనైతే అనుకుంటున్నా. దిస్ ఈజ్ అనదర్ పాయింట్. ఇంతవరకు క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. గ్లోబల్ మార్కెట్స్ పరంగా, వార్ పరంగా కూడా ఎస్కలేషన్స్ రేజ్ అవ్వలేదని రావడం, దాంతోపాటు బ్యాంకింగ్ స్టాక్స్కి ఉన్న పాజిటివ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మార్కెట్స్ని బూస్టప్ అయినాయి. టెక్నికల్గా అయితే మాత్రం మార్కెట్స్ ఏదైతే సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందని నిన్న మనం అనుకున్నామో అది స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అవ్వకపోవడంతో నెక్స్ట్ క్యాండిల్ చూద్దామని అనుకున్నాం. నెక్స్ట్ క్యాండిల్ దాని అబోవ్కి వెళ్ళిపోయింది. సో దీని అబోవ్ ఉన్నంత వరకు మార్కెట్ బుల్లిష్ సైడ్ రికవరీ అవ్వడానికి 23,800ని రీటెస్ట్ చేస్తూ ఉంటుంది లేదా కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది. ఈ వ్యూ అయితే మాత్రం నేను బయాస్డ్గా అయితే మాత్రం ఫాలో అవుతున్నా. నా 24 అవర్స్లో ఈ వ్యూని చేంజ్ చేసే కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. అందులో మేజర్ ఈవెంట్ అయితే మాత్రం రేపు రాబోతున్న యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా. రిమెంబర్ వన్ పాయింట్, యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ని డెఫినెట్గా ట్రిగ్గర్ చేస్తుందండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ హై వస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, 4% to 4.2. బికాస్ ఆఫ్ దిస్ వార్ సినారియోస్ ఈ ట్రేడ్ డీల్స్ ప్రాపర్గా జరగకపోవడంతో ట్రంప్ యాజ్ ఆఫ్ నౌ ఇది కంటిన్యూ చేయడంతో ట్రంప్ మీద ప్రెజర్ కూడా ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. 4% అబవ్ అనేది అసలు ఫెడ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ కాకపోతే 4% అబవ్ రావడం అనేది నిజంగా మార్కెట్స్కి అయితే మాత్రం నెగిటివ్నే. ఇంకోటి 4% అబవ్ వచ్చి ఎక్స్పెక్టేషన్ నెంబర్ 4 to 4.2 దాటి వచ్చింది అనుకోండి, 4.3, 4.4. ట్రస్ట్ మీ రేపు ఒక్కరోజు డౌజన్స్ 2,000 పాయింట్స్ క్రాష్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటన్నానండి, నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లోనే ఫెడరల్ బ్యాంక్ మానిటరీ పాలసీ ఉంది. ఒకవేళ కానీ వాళ్ళు మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేస్తారనే స్టేట్మెంట్ చేస్తే మాత్రం బిగ్ నెగిటివ్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ డెసిషన్ అంతా కూడా రేపు వచ్చే ఇన్ఫ్లేషన్ మీదే ఉంది. రేపు ఎవరు కూడా పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయద్దు. రేపు మాక్సిమం మీ ట్రేడ్స్ని 2 లోపు ఫినిష్ చేయడానికి అయితే మాత్రం ట్రై చేయండి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ 72 అవర్స్లో వార్ ఎస్కలేషన్స్ పరంగా ఏముంటుంది అనేది కూడా చూడండి. ఇది క్లారిటీగా మనం మాట్లాడుకోవాల్సింది. నా బ్యాంక్స్ పరంగా ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటి క్లియర్గా చెప్తాను. బ్యాంక్స్కి ఆర్బీఐ మానిటరీ పాలసీ వాళ్ళు లాస్ట్ వీక్లో ఒక పాజిటివ్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఎన్ఆర్ఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, FCNR, ఓకే, ఎవరైతే ఫారెన్ అంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళు మన ఇండియన్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, డైరెక్ట్గా డాలర్స్లోనే చేసుకోవచ్చు. అంటే కరెన్సీని కన్వర్ట్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా డాలర్స్లోనే చేసుకోవచ్చు. దీనివల్ల బ్యాంక్స్కి డాలర్స్ డిపాజిట్స్ పెరుగుతాయి. ఆ డిపాజిట్స్ అనేది $30 to 70 బిలియన్ ఇన్ బిట్వీన్ ఉండే ఛాన్సెస్ ఉంటుందని ఇంతకుముందు జఫరీస్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అది బ్యాంక్స్కి పాజిటివ్ అని ఆ రోజే మనం మాట్లాడుకున్నాం. బట్ కాకపోతే ఇంప్లిమెంటేషన్లో ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. దాని పరంగా ఆర్బీఐ వాళ్ళు ఇంకొంచెం రిస్ట్రిక్షన్స్ని తగ్గిస్తూ చెప్పారు. సింపుల్గా చెప్తాను, డాలర్లో నువ్వు తీసుకున్నావు, $85 ఒక డాలర్ ఉండేటప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్లు తీసుకున్నావు. బ్యాంక్ వాళ్ళు ఒక 6 నెలలు లేకపోతే ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత తిరిగి వాడు ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాడు అనుకోండి, నువ్వేం చేస్తావు? ఇప్పుడున్న నీ దగ్గర ఉన్న డాలర్స్ని నార్మల్గా హెడ్జింగ్ కోసం ఇంకా దేనికైనా యూజ్ చేసుకున్నావు డాలర్స్ని. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 3 years తర్వాత 85 కాస్త 100 అయిపోయింది అనుకో, $15 ఇండియన్ అమౌంట్ని యాడ్ చేసి నువ్వు డాలర్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, లేదా డాలర్స్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు బ్యాంక్స్కి అది లాసే కదా. సో ఇప్పుడు ప్రెజెంట్ దానికంటూ వాళ్ళు హెడ్జింగ్ చేసుకుంటారు. అంటే ఒక పర్టికులర్గా ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. $85 కదా, 88 వరకే మేము ఇస్తామని ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. సో మ్యాక్సిమం ఆ పర్సంటేజ్ ఎంత, 3.5% ఎంతో పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ రోజు డిపాజిట్ వచ్చినప్పుడు ఉన్న రూపీకి అండ్ ఆ తర్వాత రిటర్న్ ఎప్పుడైనా 5 yearsకి, 6 yearsకి, 10 yearsకి ఎప్పుడు ఇచ్చినా కానీ ఇంత పర్సంటేజ్ మాత్రమే మేము యాడ్ చేసుకొని ఇచ్చుకోగలమని చెప్పేసి ఒక హెడ్జ్ పరంగా వాళ్ళు యాడ్ చేసి ఇచ్చుకుంటారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఆ హెడ్జ్ పరంగా మీరు ఎక్కువ పర్సంటేజ్ అగ్రిమెంట్ మీరు ఇవ్వక్కర్లేదు. $85 అనుకోండి, అది 100 అయినా మీరు 88.5 అలా ఇస్తా అంటున్నారు కదా, అట్లా అవసరం లేదు. 1.5% హెడ్జ్ పెట్టుకోండి అని చెప్పారు. ఇది బ్యాంక్స్కి బిగ్ పాజిటివ్. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి బ్యాంక్స్కి 5 years వరకు మాత్రమే డిపాజిట్స్ ఒక లిమిట్ ఉంటుంది. బట్ దాన్ని ఇప్పుడు రైట్ టైం లిమిట్ని తీసేశారు. సో దట్ ఈస్ ద సెకండ్ వన్. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి బ్యాంక్స్ వాళ్ళు ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫండ్ రేస్ చేస్తూ ఉంటారు. మన ఇండియన్ ఇన్వెస్టర్స్ లెట్స్ సే 10%కి ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు అనుకోండి, ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ అయితే 7%కి ఇస్తారు. ఎందుకంటే ఓవర్సీస్లో ఉన్న రిటర్న్స్ కంపేర్ చేసుకుంటే ఇండియన్లో రిటర్న్స్ ఎక్కువ. సో 7% కూడా చాలా హై. ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ని
అట్రాక్ట్ చేయడం కోసం కూడా కొన్ని రూల్స్ని రెగ్యులేషన్స్ని కూడా ఈజ్ చేశారు. కండిషన్స్ స్ట్రిక్ట్గా ఉండేవన్నీ కూడా ఈజ్ చేశారు. నేను మీకు సింపుల్ అండ్ షార్ట్లో ఈజీ లాంగ్వేజ్లో అర్థం అవడానికి చెప్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా ఉన్న పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే మాత్రం మీకు టర్మ్స్ మీకు అర్థం కావు, కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం చెప్తున్నా. ఈ కండిషన్స్, ఈ బ్యాంక్ ఆపరేషన్స్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు ఆర్బీఐ రూల్స్ని చేంజ్ చేయడంతో బ్యాంక్స్కి ఎర్నింగ్స్ పరంగా బిగ్ బూస్టప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్న రీజన్స్తో ఇదివరకు చాలా వరకు బ్యాంకింగ్ సెక్టర్ పెద్దగా పెర్ఫామ్ చేయకపోవడంతో ఈరోజు అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ హైయర్ సైడ్ మూమెంటం చూసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే ఎందుకు పెరగలేదని మీరు అడగచ్చు. రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీ అందరికీ తెలుసు కదా, రీసెంట్గా కొన్ని లీగల్ కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయి. సో చైర్మన్ సిఇఓ వచ్చేసరికి రిజైన్ చేయడం, ఎథిక్స్ అండ్ వాల్యూస్ రిలేటెడ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మహారాష్ట్ర రోడ్ కార్పొరేషన్ వాళ్ళకి 60 crores అనుకుంటా, 65 crore లాస్ ఆఫ్ పెయిన్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్లో చూపించుకున్నారని, ఎక్కువ ఇంట్రెస్ట్ని పర్సనల్గా వాళ్ళు ఆఫర్ చేశారని, ఈ ప్రజెంట్ రైట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవి సార్ట్అవుట్ అవ్వలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచిదే, కానీ ఇష్యూస్ సార్ట్అవుట్ అవ్వకపోవడంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెద్దగా ర్యాలీ అవ్వలేదు. సో దానివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప మిగతా బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ అయినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్దర్గా ర్యాలీ అవుతుంది దీని పరంగా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత. ఇది రీజన్ అయితే మాత్రం. మరి బ్యాంకింగ్ స్టాక్స్లో ఇంకా ఫర్దర్గా ర్యాలీ చూస్తామనంటే ఇది బిగ్ బెనిఫిట్ ఏనండి. కానీ 1 day 2 day యూజువల్గా బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మాత్రం చాలా అండర్ పెర్ఫార్మెన్స్లో ఉన్నాయి. నార్మల్ చెప్పాలనుకుంటే ఇవి పెర్ఫామ్ చేయడానికి టైం వచ్చింది. బట్ కాకపోతే నెక్స్ట్ 1 or 2 quarterliesలోని ఆ ఎర్నింగ్స్లో కానీ అది కూడా ఎర్నింగ్స్లో చూపించగలిగితే మంచి మూమెంటం చూస్తాం. కానీ నా ఒపీనియన్ అయితే మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్ మంచి ఆపర్చునిటీలో ఉన్నాయండి. అన్ని సెక్టర్స్తో కంపేర్ చేసుకుంటే, ఐటీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే బిజినెస్ స్కోప్ ఉండి సేమ్ టైం వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గా ఉన్న సెక్టార్లో ఏమైనా ఉన్నాయంటే టాప్ 5లో బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఒకటని నా ఒపీనియన్. ఓకే, ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఫర్దర్గా ఎవరైనా సెబీ రీసెర్చ్ అనలిస్ట్ ఆర్ ఎవరైనా మీరు కన్సల్ట్ చేసుకొని మీరు మీ డెసిషన్ అయితే మాత్రం తీసుకోండి. నా బిట్ కాయిన్ పరంగా, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మనం మాట్లాడుకుంటే బిట్ కాయిన్ కరెంట్లీ 62,500 దగ్గర ట్రేడ్ అవుతుందండి. బిట్ కాయిన్ వచ్చేసరికి ఎప్పుడైతే 60,000 టచ్ అయిందో ఆ టైంలో RSI 16 దగ్గర ఉండేది. స్లోగా బిట్ కాయిన్ పైకి బౌన్స్ అవుతూ 64,000 వరకు బౌన్స్ అయింది. కరెంట్లీ బిట్ కాయిన్ అయితే మాత్రం 62,500 వరకు డిక్లైన్ రావడం చూడగలిగాం. సో బిట్ కాయిన్ పరంగా అయితే మాత్రం నా ఒపీనియన్ అయితే మేబీ ఒకవేళ ఫాలో అవుతుంటే 60,000కి టచ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి టచ్ చేసి బౌన్స్ అవుతుంది అనేది నేనైతే మాత్రం అనుకుంటున్నా. లేదా ఇక్కడే కన్సల్టేషన్ అయ్యి కొన్ని డేస్ అయిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. బిట్ కాయిన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా కానీ లాంగ్ టర్మ్గా ఒక స్టాక్స్తో పాటు నేను ఒక సేఫర్ అసెట్ని హెడ్జ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈక్విటీ మార్కెట్ కానీ అనుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్నే కాకుండా బిట్ కాయిన్ కూడా మీరు హెడ్జ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుకుంటే ఇక్కడ నుంచి మీకు స్లోగా బౌన్స్ అయినా 80,000కి బౌన్స్ అయినా కానీ 30% రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఒకవేళ బౌన్స్ అయితే మాత్రం. బట్ 60,000 బ్రేక్ అయితే డైరెక్ట్ 50,000కే ఫాల్ చూస్తాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ పెద్దగా పెర్ఫార్మెన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే రేపు యూఎస్ ఇన్ఫ్లేషన్ ఉంది. యూఎస్ ఇన్ఫ్లేషన్ పరంగా గోల్డ్ ప్రైజెస్లో డ్రాస్టిక్ మూమెంటం మనం చూస్తాం. రేపు యూఎస్ ఇన్ఫ్లేషన్ బ్యాడ్గా వస్తే గోల్డ్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే యూఎస్ ఇన్ఫ్లేషన్ బ్యాడ్ అయితే యూఎస్ 10 years బాండ్ ఇల్లు పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తారేమో అనే ఛాన్సెస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. అప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్లో డిక్లైన్ రావడం కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మాత్రం కొంచెం ఫోకస్ చేయండి. సో అందుకే ఎనీథింగ్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ టెక్నికల్గా చూసుకుంటే 4,350 అనేది రెసిస్టెన్స్ లెవెల్. దాని బిలోనే గోల్డ్ ఉంది. దాని అబోవ్కి వెళ్ళేటప్పుడు మేబీ గోల్డ్లో మూమెంటం చూడొచ్చు. లేకపోతే మాత్రం ఇక్కడే కన్సల్టేషన్ అవుతూ స్లోగా ఫాల్ చేసే ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి. మరి ఇన్ కమ్స్ టు సిల్వర్ 66 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సిల్వర్ కానీ 66 సపోర్ట్ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం స్లోగా మనం 61 వరకు మనం డ్రాప్ చూడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సిల్వర్, గోల్డ్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 3 బెనిఫిట్స్ ఉంటాయి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి. ఒకటి, వీటిలో ఎక్స్పైరీ ఉండదు. నార్మల్గా మనం MCXలో ట్రేడ్ చేసినప్పుడు ఎక్స్పైరీ ఉంటుంది, వీటికి ఎక్స్పైరీ ఉండదు. సో నో నీడ్ టు వరీ. సెకండ్ వన్ వచ్చేసరికి మీరు 24/7 యాక్టివ్గా ట్రేడ్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి 24/7 ట్రేడింగ్ని యూజువల్గా ట్రేడ్ చేస్తే మెంటల్ హెల్త్కి డిస్టర్బ్గా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ట్రేడ్ అనేది మోస్ట్లీ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి 24/7 ట్రేడ్స్ ఉన్న 4 to 9 ఇన్ బిట్వీన్లోనే మోస్ట్ మీకు ట్రేడ్స్ యాక్టివ్గా ఉంటాయి. కానీ మిగతా హవర్స్లో ఏంటి అని అంటే మీకు ఏదైనా ఈవెంట్ వచ్చినప్పుడు సడన్ స్పైక్స్ వచ్చినాయి అనుకోండి, వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఉంటుంది, ట్రిగ్గర్ అవుతుంటుంది. బట్ MCXలో అట్లా కాదు. మీరు స్టాప్ లాస్ని పెట్టుకున్నా నా సాటర్డే అండ్ సండే హాలిడే కాబట్టి మండేకి సడన్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేటప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చరికి మీకు ఇక్కడ లెవరేజ్ ఉంటుంది. అప్ టు 50 times గోల్డ్ అండ్ సిల్వర్లో లెవరేజ్ ఉంటుంది. అండ్ అప్ టు 200 times మీకు బిట్ కాయిన్లో లెవరేజ్ ఉంటుంది. ఈజీగా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అయితే ఐ డోంట్ సజెస్ట్, లిక్విడిటీ తక్కువ ఉంటుంది. బట్ ఫ్యూచర్స్లో అయితే మాత్రం మీరు పెర్పెచువల్ బాండ్సే, ఎక్స్పైరీ ఉండదు కాబట్టి ఆరామ్సే ట్రేడ్ చేయొచ్చు.
ట్రేడ్ చేద్దాం అనుకున్నాం, జస్ట్ ఒక 2000 అయినా స్టార్ట్ చేసుకోండి. కింద లింక్ పెడుతున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడే ఒక యూట్యూబ్ లింక్ కూడా పెడుతున్నా, అకౌంట్ ఎలా యూజ్ చేయాలన్నది అది కూడా మీరు చూడొచ్చు. ఓకే, నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఆర్వీఎన్ఎల్. ఈరోజు ఆర్వీఎన్ఎల్ స్టాక్ 2.5% హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూసాం. ఆర్వీఎన్ఎల్ కంపెనీకి ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. అదేంటంటే 221 crores సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి వీళ్ళకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చిందని చెప్తున్నారు. కారణం ఏంటంటే ప్యానల్ ఇంటర్లాకింగ్ ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోటి ప్యానల్ ఇంటర్లాకింగ్ రీప్లేస్ చేయడం కోసం అయితే మాత్రం వీళ్ళకి ఎల్ఓఏ వచ్చిందని చెప్తున్నారు. ఇది మనం ఒక పక్క పాజిటివ్గా తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ ఏథర్ ఎనర్జీ. ఈరోజు ఏథర్ ఎనర్జీ స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేసింది. ఏథర్ ఎనర్జీ స్టాక్ అప్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేయడానికి కారణం ఏంటంటే ఏథర్ ఎనర్జీ వాళ్ళు June 12th అయితే మాత్రం ఫండ్ రైజ్ చేయడానికి బోర్డ్ మీటింగ్ పెట్టుకుందామని అనుకుంటున్నారు. అయితే వేరియస్ బాండ్స్ ద్వారా వాళ్ళు రైజ్ చేద్దాం అనుకుంటున్నారు. మేబీ ఇది ఏథర్ ఎనర్జీ కూడా పాజిటివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఫినో పేమెంట్స్ బ్యాంక్ కూడా ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. ఈరోజు ఈ స్టాక్ హయ్యర్ సైడ్ మూమెంటం ఆల్మోస్ట్ 10% మూమెంటం ఇవ్వడానికి రీజన్ ఒక పక్క వచ్చేసరికి ఆర్బీఐ ఇచ్చిన పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే, ఇంకో పక్క వీళ్ళు మే మంత్ పెర్ఫార్మెన్స్ అప్డేట్ ఇచ్చారు. డిజిటల్గా యాక్టివ్ కస్టమర్స్ అయితే 19% year-on-year గ్రో అయ్యారని చెప్తున్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 62.6 lakh మెంబర్స్. అండ్ ఫినోపే యాక్టివ్ కస్టమర్స్ అయితే మాత్రం 22% year-on-yearలో గ్రోత్ వచ్చిందని చెప్తున్నారు. అంటే 7.2 lakh మెంబర్స్ యాడ్ అయ్యారని చెప్తున్నారు. అందువల్ల స్టాక్లో హైయర్ సైడ్ మూమెంటం చూసాం. ఇండిగో నిన్ననే మాట్లాడాం ఈ స్టాక్ గురించి. ఫైనాన్షియల్ ఇయర్ 30 వరకు వాళ్ళు కంప్లీట్ బిజినెస్ ప్లాన్ని ఇచ్చారు. ఆ బిజినెస్ ప్లాన్ మీద మోటిలాల్ ఒస్వాల్ వాళ్ళు ఈరోజు రెస్పాండ్ అవుతూ ఆ కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ 5600కి టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా కంపెనీ ఏదైతే 200 million passengers టార్గెట్ పెట్టుకుందో ఫైనాన్షియల్ ఇయర్ 30కి, అది మోస్ట్లీ అచీవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 9% CAGR అది యూజువల్గా ఏ కంపెనీకి అయినా కానీ గ్రోత్ అనేది కనపడుతుంటుంది. ఇండిగో లాంటి మోనోపోలీ కంపెనీస్కి అయితే మాత్రం ఇంకా గ్రోత్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ కెపాసిటీ ఫైనాన్షియల్ ఇయర్ 30కి 40% పెంచుకుంటామని ఏదైతే చెప్తున్నారో అది మోస్ట్లీ వాళ్ళ యొక్క టార్గెట్ ప్రకారంగానే ఎస్టిమేటెడ్గానే ఉందని, ఓవర్ వాల్యుయేషన్ నెంబర్ అయితే మాత్రం వాళ్ళు చెప్పలేదని, ఆ టార్గెట్ని వాళ్ళు అచీవ్ అవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. కార్గో బిజినెస్ అయితే మాత్రం 13% year-on-yearలో కనపడుతుందని కూడా చెప్తున్నారు. దీనివల్ల ఈ స్టాక్లో ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం చూసాం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మనం అప్ సైడ్ మూమెంటం చూసాం కదా. ఈ కంపెనీ మీద అక్యూములేట్ రికమెండేషన్ ఇస్తూ 90 రూపీస్కి టార్గెట్ ప్రైస్ని హెచ్ఎస్బీసీ వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మల్టీ ఇయర్ లోన్ గ్రోత్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో కంపెనీ వాళ్ళు బెటర్ వేలోనైతే మాత్రం ఇంప్రూవ్ చేసుకుంటున్నారని, అండ్ అంతేకాదు ఫైనాన్షియల్ ఇయర్ 26 to 29 వరకు అయితే మాత్రం వాళ్ళ యొక్క ROE ఎక్స్పెన్షన్ చేసుకుంటారని. పీపీఓపీ CAGR అయితే మాత్రం 35% చూసే ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. వాల్యుయేషన్స్ పరంగా కూడా పీబీ రేషియో 1.4 times ఉంది. వరీ అవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. హెచ్ఏఎల్ కంపెనీ ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం ఇచ్చింది కదా. హెచ్ఏఎల్ కంపెనీ కూడా ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. అదేంటంటే డిఫెన్స్ మినిస్టర్ అయితే మాత్రం తేజాస్ MK1A జెట్స్ని 24 నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే తేజ నెట్వర్క్స్ ప్రాజెక్ట్ డిలే అవడంతో ఈ కంపెనీ మీద పెనాల్టీ కూడా ఉంటుందని చెప్తున్నారు. దానివల్ల ఈ కంపెనీ అయితే మాత్రం అంతగా పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మూమెంటం ఇవ్వలేదు. ఈజీ మై ట్రిప్ స్టాక్ ఈరోజు 18% పెరిగింది. యాక్చువల్గా 4 days బ్యాక్ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎర్నింగ్స్ పాజిటివ్, కానీ ఎర్నింగ్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్ రియాక్ట్ అవ్వలేదు, కానీ ఆ తర్వాత రియాక్ట్ అయింది. ఇలా ఎప్పుడైనా మూమెంటం ఇచ్చేటప్పుడు కొన్ని డేస్ వెయిట్ చేయండి. ఎందుకంటే ఇలా చాలాసార్లు జరుగుతుంటుంది. మీరు ఇమీడియట్గా కానీ ఇది పెరిగిపోతుంది అని అనుకుంటే మాత్రం కొంచెం మీరు ట్రాప్ అవుతారు. కొంచెం ఫోకస్డ్గా ఈ స్టాక్ ప్రైస్ని అబ్జర్వ్ చేస్తారనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిలీప్ బిల్కాన్ నెంబర్ అయితే మాత్రం ఈరోజు 5% మూవ్ అయింది. వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 29కి వీళ్ళు విజన్ షేర్ చేశారు. 75% ఆఫ్ ద ప్రాఫిట్స్ని MDO నుంచి వస్తాయని చెప్పేసి, సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ ట్రస్టెస్ నుంచి కూడా వస్తాయని చెప్తున్నారు. EPC నుంచి 25% వస్తుందని చెప్తున్నారు. EPC బిజినెస్ నెక్స్ట్ 1 yearలో అయితే మాత్రం 12% మార్జిన్తో 10,000 crores రెవెన్యూని అచీవ్ చేస్తామని కూడా చెప్తున్నారు. MDO అండ్ మైనింగ్ నుంచి అయితే మాత్రం 4,000 crores రెవెన్యూ స్కేలప్ చేస్తామని, ఫైనాన్షియల్ ఇయర్ 29కి 24 to 25% గ్రోత్ కూడా చూస్తామని కూడా చెప్తున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఈరోజు పాజిటివ్ కామెంట్ చేశారు. అదేంటంటే రీసెంట్గా వీళ్ళు వైర్స్ అండ్ కేబుల్స్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. కానీ కంప్లీట్గా వీళ్ళ యొక్క సెటప్ ఫెసిలిటీ ఫినిష్ అవ్వలేదు ఆ టైంలో. అప్పుడు పాలిక్యాబీ కంపెనీస్ అన్ని కూడా డ్రాప్ అయినాయి. వీళ్ళు ఇప్పుడు కంప్లీట్గా సెటప్ ఫెసిలిటీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అంతేకాదు గ్రీన్ పవర్ టోటల్ ఎనర్జీ పరంగా 2030కి ఈ గ్రీన్ పవర్లో 85% వీళ్ళే ఏం చేస్తున్నామని కూడా చెప్తున్నారు. 2050కి 100% వీళ్ళే ఏం చేస్తున్నామని కూడా చెప్తున్నారు. సిమెంట్ కెపాసిటీ మార్చ్ 2028కి 242.5 million
టన్స్ గ్రే సిమెంట్ అయితే మాత్రం కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. అందువల్ల ఈరోజు అల్ట్రాటెక్ సిమెంట్లో కూడా హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. మెజారిటీ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఎనాలిసిస్ ఇచ్చిన కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ tomorrow morning at 8 AM in pre-market analysis. Bye-bye.